సో అంటే ఇక్కడ గత ఏమంటారు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా అసదుద్దీన్ గారే గెలుస్తున్నారు కదా. సో ఈసారి కూడా నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనే గెలిచారు. సో ఈసారి ఎలా ఉండదు అనుకోరు, మార్పులు ఎలా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనుకో? ఇంకా మంచిగా అయిపోతుంది సార్ ఇప్పుడు. ఎందుకంటే అసదుద్దీన్ అవైసీ గారు 25 సంవత్సరాలు ఇది గెలిచిండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మంచి పని చేస్తారు, అందుకొరకైతే గెలుస్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే హిందూలోని ముస్లిమ్స్లోని అందరు కలిపి ఉంటారు, ఇక్కడ ఒక జనం మంచిగా ఉంటారు, అందుకొరకు అసదుద్దీన్ అవైసీనే ఎప్పుడైనా గెలుస్తారు. ఇంకా 40 సంవత్సరాలు అంటే కూడా వాళ్ళే వస్తారు 100%, ఇది గ్యారంటీ అసదుద్దీన్ అవైసీ. ఎందుకంటే పార్లమెంట్లో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళది, ఒక ఎంపీ ఉన్నది వాళ్ళది, ఇంకొకటి 100% ఎమ్మెల్యే కూడా మంచి పని చేస్తారు. ఇక్కడ అంతా పని చేసిన వాళ్ళు వీరే. హైదరాబాద్ సిటీలో ఎప్పుడైనా కానీ ఒక్క రూపాయి కూడా తేడా రాదు ఇక్కడ పని చేసిన వాళ్ళు. అసదుద్దీన్ అవైసీ గారు అయితే 100% మళ్ళీ ఒక్కసారి కాదు, ఇంకా 40 సంవత్సరాలు అంటే కూడా వాడే గెలుస్తారు 100%. ఎందుకంటే ఇది 100% గ్యారంటీ. ఎంఐఎం అంటే నంబర్ 1 అంతా హిందుస్థాన్లో ఇప్పుడు నంబర్ 1 పార్టీ మాదే. హిందుస్థాన్లో ఎంఐఎం ఎప్పుడైనా ఏదైనా పనికి ఎప్పుడైనా గెలుస్తుంది, ఎప్పుడైనా ఏదైనా పనికి నంబర్ 1 ముంగుటే ఆయననే ఉంటారు. అంటే మాధవలత గారు పోటీ చేశారు, బట్ ఈసారి చాలామంది గెలుస్తున్న అవకాశాలు కూడా ఉన్నాయి. ఆమె గెలిస్తే కూడా అభివృద్ధి చేస్తామని సందర్భాల్లో చెప్పారు కదా. ఇగో సార్ చెప్పినప్పుడు ఎప్పుడైనా 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అయితే ఇప్పుడు అసదుద్దీన్ అవైసీ గారు వచ్చిండ్రు. ఏదైనా పార్టీ వచ్చి ఇదే చెప్తుంది, మేము చేస్తాం. ఎప్పుడైనా ఎవరు ఇక్కడ వేరే వేరే జగ ఇప్పుడు గెలిచిండ్రు బీజేపీ వాళ్ళు 8 చోట్లు గెలిచిండ్రు. ఇప్పుడు ఏం చేస్తారో అది చూద్దాం. ఒకసారి ఇది మనము నిజామాబాద్లో ఎంపీ వచ్చిండ్రు, ఏం చేసిండ్రు అది కూడా తెలిసింది. ఇక్కడే ఒక్కటే మాట సార్, హిందూ ముస్లిం చేస్తుంది బీజేపీ, దాని కొరకు మాది బీజేపీది ఎప్పుడైనా కలవరు. ఎంఐఎం పార్టీ మాది ఉన్నది 100%. ఎప్పుడైనా ఉంటే మేము ఎంఐఎంతోనే ఉంటాం. అంటే ఏమన్నా అభివృద్ధి ఈసారి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈసారి ఆయన మళ్ళీ ఒకసారి గెలిచారు కదా, గతంలో కానీ లేకపోతే మీకు ఏమన్నా ఉన్నటువంటి సమస్యల గురించి ఎప్పుడైనా? మా సమస్య ఎప్పుడైనా కానీ సార్, ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా మా సమస్య ఎప్పుడైనా ఆయననే చేస్తుంది. ఏమైనా చిన్న విషయం కూడా ఉంటే దారుసలాంలో పోతే ఇది మా పని ఉన్నదంటే 100% చేసేది. ఎందుకంటే ఒక చిన్న విషయం, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద నేను ఒక పని మీద పోయినా. బొంబాయిలో వారిస్ పఠాన్ ఉండే చూడు, అప్పుడు బొంబాయిలో ఒక నా పని ఉండే. ఆయనకి చెప్పిన సార్ ఇది నా చిన్న ఒక పని ఉన్నదంటే ఇక్కడ నుంచి వాడు కాల్ చేస్తే బొంబాయిలో నా పని అయింది సార్. 100% మాకు ఎప్పుడైనా సాయం చేసేవాళ్ళు ఎంఐఎం వాళ్ళు. అంటే ఇప్పుడు దాదాపు ఏంటంటే ఓల్డ్ సిటీ వచ్చేసరికి ముస్లిమ్స్ని హిందూస్ని వేరే వేరే చూసి ట్రీట్ చేసే విధానాలు ఉన్నాయని చాలామంది అపోహలు ఉన్నాయి. మీరేం చెప్తారో కార్యకర్తగా? ఇగో సార్, ఇది అన్ని పార్టీలు మన మాటలు సార్. ఇది ఎంఐఎంది ఒక్క స్పీచ్ కూడా చూపండి. హిందూ ముస్లిం ఎప్పుడైనా చెప్పేది, ఎప్పుడు దాకా చెప్పలేదు. ఎంఐఎం 100% హిందూ కాదు ముస్లిం కాదు. దారుసలాంలో చూడండి మీరు, హిందువులు కూడా ఉంటారు, ముస్లిమ్స్లు కూడా ఉంటారు. ఓల్డ్ సిటీలో చూడండి, హిందూ ముస్లిం అంతా కలిపి ఉంటారు సార్. ఒక్క రూపాయి కూడా చేయరు సార్ వీళ్ళు. ఎందుకంటే నేను ఇక్కడ 45 సంవత్సరాలు అయింది. మా నాన్న కూడా ఉన్నాడు, 88 సంవత్సరాలు అయిపోయింది. నా నాన్న కూడా ఉన్నాడు ఇప్పుడు. సుల్తాన్ సలావుద్దీన్ సారు వాళ్ళ నాయన, ఇంకొకటి వాళ్ళ నాయన అసదుద్దీన్ అవైసీ తాత, ఆయన కూడా ఉండే, మా నాన్న కూడా ఉండే. సలావుద్దీన్ సార్తోని మా నాన్న కూడా తిరిగిండు. ఇప్పుడు అసదుద్దీన్ అవైసీ సార్తోని మేము ఉంటాం. వాళ్ళు కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు అందరు పని చేస్తారు సార్. చిన్న విషయం కూడా ఉంటే దారుసలాంలో పోతే మన పని అయిపోతుంది. ఈ షోర్ గ్యారంటీ ఉన్నది సార్, అట్లా ఏం లేదు. ఎప్పుడైనా కానీ హిందూ ముస్లిం ఇది వేరే వేరే రకంగా మాట్లాడు సార్ వాళ్ళు. ఎవరైనా కానీ ఇంకా పని మంచిగా చేస్తారు సార్. ఇప్పుడైతే మీరు చూడవచ్చు షోర్గా. అంటే గొడవలు ఏమంటారు, అంటే షాపులు కూడా వచ్చేసరికి పాత బస్తీలో కొంతమందిని అంటే ఎక్కువ సార్లు ఉన్నా వాళ్ళని పట్టించుకోరు, మమ్మల్ని మాత్రం కొంచెం ఇలా చేస్తారని ఈ అపోహలు ఉన్నాయి. మీరేం చెప్తారు అసలు ఒక షాప్ ఓనర్గా ఇక్కడ? ఇగో సార్, ఇప్పుడు మా షాప్ 22 సంవత్సరాలు 24 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది సార్. ఒక్క రూపాయి కూడా మాకు ఇబ్బంది కాలేదు సార్. హిందువులు కూడా ఉన్నది, అంతా మనం కలిసి ఉంటారు సార్. ఇక్కడ కూడా ఓల్డ్ సిటీలో కూడా మా షాపులు ఉన్నాయి, వాళ్ళ కూడా అట్లనే ఉంటారు సార్. ఒక్కసారి కూడా ఇది ఇబ్బంది కాలేదు సార్. షాప్ హిందూ ఉన్నది ముస్లిం ఉన్నది అది ఇక్కడ ఏం లేదు సార్. చార్మినార్ అంటే మన ఒక సంస్కృతి, ఎప్పుడైనా కానీ సార్ మంచిగా ఉంటారు. ఇంకా ఏం రూపాయి కూడా తేడా లేదు సార్. క్లియర్గా నీకు చెప్తున్నా, అసదుద్దీన్ అవైసీ గ్రేట్ మనిషి సార్. హిందుస్థాన్లో ఎప్పుడైనా కానీ ఏదైనా పని మీద ఉంటే వాడు ఒక్క తప్పు మాట కూడా చెప్తే చెప్పచ్చు సార్.
ఎందుకంటే మేము కూడా న్యూస్ చూస్తాం, వాళ్ళ స్పీచ్ చూస్తాం, అందరిది స్పీచ్ చూస్తాం. కానీ వీళ్ళు చెప్పేది అసదుద్దీన్ అవైసీ గారు మంచి మాట్లాడతారు. ఎప్పుడైనా ఒక ఆయనకు కూడా మంచికి ఏమైనా ప్రాబ్లం రావాలని ఒక్క పని కూడా ఆయన చేయలేదు. ఒట్టిగానే సైడ్ పార్టీలు ఉన్నాయి సార్, వీరు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు, మనకైతే అది ఇబ్బంది లేదు. మాకేం చేస్తారు కాదు, అందరికీ ఏం చేస్తాడు అసదుద్దీన్ అవైసీ గ్యారంటీ, ఇది మేము చెప్పొచ్చు సార్. మొత్తంగా అసదుద్దీన్ గారు గెలవడం వల్ల ఇక్కడ ఏమైనా అభివృద్ధి గతంలో జరిగింది ఏంటంటే ఇప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మీరు ఇంకా ఎక్కువ మంచిగా చేస్తారు సార్. ఇప్పుడు అసదుద్దీన్ అవైసీ గారు పోయిన అప్పుడు 2,80,000 ఓట్లతోని 80,000 ఓట్తోని గెలిచిండ్రు. ఇప్పుడు 3,40,000 ఓట్తోని గెలిచిండు 40,000. ఇంకా మంచి పని చేస్తారు, వాళ్ళు పని చేస్తున్నారని ఇక్కడ వస్తున్నారు కదా సార్. లేకపోతే ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరైనా కానీ చిన్న పని ఉంటే అట్లా ఏం లేదు సార్. 100% వాళ్ళు పని ఉన్నారు సార్. ఓల్డ్ సిటీలో చూడండి ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయింది సార్. ఇప్పుడు మా సిటీలో అంతా కంప్లీట్ మస్త్ అవుతుంది సార్. మొత్తంగా ఓవైసీ రావడం అవైసీ 100% రావాలి సార్. అవైసీ ఉంటే ఓల్డ్ సిటీలో మంచితనం ఎప్పుడైనా ఖాయం ఉంటుంది సార్. ఇంకొకటి వేరే పార్టీలు అయితే 100% రావు సార్. ఇది గ్యారంటీ మాది. 100% ఎప్పుడైనా కానీ ఓల్డ్ సిటీలో ఎంఐఎం గారు ఎంపీ 100% ఉంటారు.